ప్రభుని ఆరాధించడం కొరకై మనము ప్రభు వైపు చూద్దాం. ప్రభు రేఖల భాగంలో మనం ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ సాయంకాల సమయం అందు నేను ఆరాధించడం కొరకై సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్లో మమ్మల్ని మీరు ఏకం చేసుకుని నా చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మీకు కూడి మేము ఆరాధించడం కొరకు నేను నామాన్ని గొప్ప చేయడం కొరకై మమ్మల్ని మీరు ఇక్కడ సమకూర్చుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ పాటలు పాడట్లో మీరు ఇచ్చిన మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నందు ప్రభువా. ఆ పాటల వలన మీరు ఘనతను ప్రభావమును దేవా మీరు ఆరాధనను పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని త్వరపడి వారు మీ వారిని చేరుకొని నేను ఆరాధించుకోవడానికి కృప దయచేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నారో వారిని మీరు సంధిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన మీ బిడ్డలను మీరు ఆస్వాదించండి దేవా. మీ వాక్యను మీరు పరలోకం నుండి బయలుపరిచి మీ ప్రతి ఒక్కరి ఆశను ప్రతి ఒక్క హృదయాన్ని మీరు నింపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీరు ఏమై ఉన్నారో మేము ఎరిగిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు రక్షకు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల సమయం ముందు ప్రభుని ఆరాధించే కొరకై చేరవచ్చిన మనందరి కొరకు మనము ప్రభు వైపు చూద్దాం. ప్రభు లేఖన భాగములలో మన ప్రభు మనకు ఏమై ఉన్నాడు, మనకు ఏమి చేసి ఉన్నాడు, మనం ఎందుకు ఆయన ఆరాధించాలి, ప్రభుని మనకు ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని మనము ఆ వాక్యంలో లేఖన భాగంలో ధ్యానించుకొని మనము మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. రండి, మొట్టమొదటిగా కీర్తనలు 113వ అధ్యాయము 113వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాం. Psalms 113 verse 3 verses. కీర్తనలో 113వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. మన యొక్క భాగం చదువుకుంటాం. కీర్తనలు 44వ కీర్తన 8వ వచనం. 44వ కీర్తన 8వ వచనం. దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరి యొక్క భాగముగా నెహెమ్యా రాసిన గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటాం. అప్పుడు 2వ భాగాన్ని చదువుతాము. నెహెమ్యా రాసిన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం. నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడు అని చెప్పి ఇలాగూ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. ఇక్కడ మనము 3 వాక్యాలు మనం చూస్తూ వచ్చినాం. ప్రతి వాక్యంలో కూడా ప్రభు నామమును గురించి అక్కడ రాబడతా వచ్చింది. మొదటిగా యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి. రెండవదిగా నీ నామమును బట్టి మేము నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము. అలాగే మూడవదిగా సకల ఆశీర్వాచనలకు మించిన నామమును మనము స్తుతించాలని మనకు ఇక్కడ గ్రంథంలో రాయబడతా ఉంది. ఆయన నామము వలన మనకు కలిగిన లాభం ఏంటి, ఆయన నామం గురించి మనం స్తుతించాలి అని ఇక్కడ రాయబడతా ఉంది కీర్తనలో. అలాగే నెహెమ్యా గ్రంథంలో కూడా రాయబడతా ఉంది ఆయన నామమును బట్టి ఆయన స్తుతించాలి. అయితే ఆయన నామం వల్ల మనకు కలిగిన మేలు ఏంటి అనేది మనం చూద్దాం. రండి, అదే కీర్తనలు రాసిన కీర్తనలు 20వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుంటాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఇక రాయబడిన వాక్యము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక, యాకోబు దేవుని నామమును నిన్ను ఉద్ధరించును గాక. ఈ వాక్యము, ఈ ఉద్ధరించుట అనే ఈ వాక్యం ఏదైతే పదము ఇక్కడ ఉపయోగించబడిందో, ఉద్ధరించడం అనగా కాపాడడము. ఎవరైతే కష్టంలో నష్టంలో ఉన్నారో వారిని కాపాడడము అని ఆ వాక్యమునకు అర్థమై ఉన్నది. రండి, దాని కొరకే ఒక కీర్తన చదువుతాము. 9వ కీర్తన 14వ వచనంలో ఈ వాక్యం మనం రాయబడతా ఉంది.
మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజే బాధను చూడుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అంటే మరణ ద్వారమున ప్రవేశించడం నన్ను కాపాడువాడా అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో మనము మరొక భాగాన్ని చూస్తాం. 2వ రాజులు 20వ అధ్యాయము 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదును. ఇక్కడ ఉద్ధరించడం మాత్రం చూస్తూ వచ్చినాము, అంటే కాపాడుట. అలాగే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మనము 2వ రాజులు 20వ అధ్యాయము 6వ వచనంలో చదువుతున్న మాట హిజ్కియా గురించిన మాటలు, హిజ్కియా తన రాజ్యం గురించిన మాటలు ఇక ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అతని ఆయుష్ని, అతను పశ్చాత్తాపడినప్పుడు అతని ఆయుష్ని దేవుడు పొడిగించిన వాడే, ఆ పట్టణంను కాపాడుతానని ప్రభు అక్కడ విడిపిస్తానని, అష్షూరు రాజుల చేతుల నుండి వారి చేతిలో పడకుండా విడిపిస్తానని ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన నామము ద్వారా మనకు కలిగిన లాభం ఏంటంటే మనకు విమోచన, అనగా మనకు ఉద్ధరించబడతా ఉన్నాం, మనకు విడిపింపబడతా ఉన్నాం. మనం ఉన్న బద్ధకంలో నుండి, నిత్య నరకం నుండి, అనగా మన మరణ ఛాయల్లో నుండి విడిపింపబడతా ఉన్నాం. మనని కాపాడువాడుగా ప్రభు మనకు ఉంటా ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చిన ఆ నామము గురించిన మొట్టమొదటి అనుభవము. 2వ అనుభవంగా కీర్తనలో 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటిగా మనకు కలిగిన లాభం చూస్తూ వచ్చిన, రెండవదిగా నీతి మార్గములలో తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మనలో తన నామమును బట్టి నీతి నామంలో మనం నడిపిస్తూ ఉన్నాడు. రండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించినట్టు దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ చదివిస్తున్న మాట అంటే ఆ దేశము ఇజ్రాయేల్ ప్రజలు చూసి వచ్చినట్లయితే వాళ్ళు 40 సంవత్సరంలో వారు ఆ ఎడారి ప్రాంతంలో వారు ప్రయాణం చేస్తూ వచ్చినారు. దానికంటే ముందు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉన్నారు. వారి దాసత్వమును బట్టి వారు మూలుగుతూ ఉన్నారు. వారు మూలుగు ప్రభు వింటూ వచ్చినాడు. దేవుడు విని వారిని విడిపించిన కొరకై మోషేను నాయకుడిగా నియమించి వారిని ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించక ముందు ఆ ఐగుప్తు దేశంలో చేసిన ఆ తెగులన్నిటినీ నుండి వారిని విడిపిస్తూ వచ్చినాడు. అదే రీతిగా చివరిగా ఆ పశువును పస్కా బలిగా ప్రభునే యేసుక్రీస్తుని సూచిస్తూ ఉంది. చివరిగా ఆ పశువుని వధించి తమ ద్వారా కమ్మలకు వాటిని ఆ రక్తము ప్రోక్షించబడుతూ వచ్చిన వాళ్ళు ప్రోక్షిస్తూ వచ్చినాడు. దానివల్ల వారు ఆ మరణము నుండి విడిపించబడతా వచ్చినారు. ఆ రక్తము ఆ పాత నిబంధనలో ఆ పశువు ఆ గొర్రె పిల్ల ఏదైతే వధింపబడిందో అది నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా వధించబడటం వలన మనము విడిపింపబడతా వచ్చినాం. అలాగే మనము నీతి మార్గంలో మనము నడిపింపబడతా ఉన్నాం. అలాగే మూడవదిగా మరొక మాటను చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. 108వ కీర్తన 106వ కీర్తన 8వ వచనము. 106వ కీర్తన 8వ వచనము. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను. మొట్టమొదటిగా
తన నామమును బట్టి ఆయన మనని ఉద్ధరిస్తూ వచ్చినాడు, అనగా విడిపిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. రెండవదిగా తన నామమును బట్టి నీతి మార్గంలో మనం నడిపిస్తూ వచ్చినాడు. మూడవదిగా తన నామమును బట్టి ఆయన వారిని రక్షించనని రాబడతా వచ్చింది. రండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము, మరి ఎవరి వారిని రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనెను. చూస్తూ వచ్చినట్లయితే మనుషులమైన మనము రక్షణ పొందుటకై మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం లోకస్తులుగా ఉన్నప్పుడు మన ప్రభువుని ఎరగనకు మునుపు, ఇప్పుడు లోకస్తులు మనం చూస్తూ వచ్చినట్లయితే మునుపు మన స్థితి కూడా అలాగే ఉండినది. మనము కూడా పుణ్యకార్యాలు చేయడం వలన, దాన ధర్మాలు చేయడం వలన, ఎక్కడో దూర ప్రాంతాల్లో యాత్రలు చేయడం వలన, బలి అర్పించడం వలన, కోడలు అలాగే గొర్రెలు అలాగే అలాంటి బలు అర్పించడం ద్వారా మనము రక్షించబడతాము, మన పాపలకు విమోచన కలుగుతుంది అనే అలాంటి అంధకారంలో మనం ఉంటా వచ్చినాం. కానీ ప్రభువైన క్రీస్తు వారు 2025 సంవత్సరాల పూర్వము మానవుడిగా ఈ లోకానికి అరుదించి మన పాపముల కొరకై, సర్వ మానవాళి పాపముల కొరకై ఆయన బలి పశువుగా ఒక్కసారి వధించబడుటకై ప్రభువైన క్రీస్తు వారి భూమికి దిగి వస్తా వచ్చినాడు. ఆయన నామము వలన మనకు రక్షణ కలుగుతూ ఉంది. ఆయన నామము వలన ప్రార్థన చేసి పాడేవాడో వారు రక్షించబడును. ప్రభువైన క్రీస్తు వారి నామంలో మనం ప్రార్థన చేసి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకైన ఆ దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత గొప్ప సంతోషమో చెప్పనాసక్యము, మహిమాయుక్తమైన ఆ సంతోషం మన హృదయంలో నింపబడతా వచ్చింది. ఆ సంతోషాన్ని మనము అనుభవిస్తూ వచ్చినాం. వ్యక్తిగతంగా మనము ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందుతూ వచ్చినాం. ఆ రక్షణ ఆనందం ప్రతి దినము కూడా మనము నెమరు వేసుకుంటూ మన జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆ నామం వల్ల ఆ రక్షణ మనకు లభిస్తూ వచ్చింది. ఆ రక్షణ లేకపోతే నిత్య నరకాగ్ని మన పాత్రులము. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు రాకపోయి ఉంటే, ఆ బలియాగము, ఆ కల్వరి శిలువ బలియాగం జరగకపోయి ఉంటే మన నిత్య నరకాగ్నికి పాత్రులము. మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి తన నామము వలన మనకు రక్షణను అనుగ్రహించుట కొరకు ఆయన మనకు దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామము వలన మనకు విమోచనను లభిస్తూ ఉన్నది. రెండవదిగా ఆయన నామం వలన మనకు నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనను రక్షణలోకి రక్షిస్తూ ఉన్నాడు. ఈ మూడు విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చినాం. ఆయన మనను ఆరాధించబద్దులమన్నాం. మన ప్రభువు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. మనము విరోధుల చేతిలో పడకుండా, మన శత్రువు చేతిలో పడకుండా మనం విడిపిస్తూ వచ్చినాడు. ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు. మూడవదిగా గొప్ప రక్షణతో మనల్ని అలంకరించేవాడిగా ఉన్నాడు. గొప్ప రక్షణలోకి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఈ ప్రభువును ఈ సాయంకాల సమయమందు ఆరాధించకుండా ఉండగలమా? మన హృదయంలో మనకు ధ్యానించుకున్నట్లయితే మన ప్రభువు మనకు చేసిన ఈ గొప్ప కార్యము ఎంతో గొప్పది. ఈ లోకంలో మనకున్న ఎవరు కూడా ఈ గొప్ప కార్యం చేయలేని వారు, మన బంధువులే కానీ, మన సొంత తల్లిదండ్రులే కానీ ఎవరు కూడా చేయలేని గొప్ప కార్యము ప్రభువైన క్రీస్తు వారు మనల్ని విడిపించుకోవడానికై, మనల్ని మన పాపముల నుండి విడిపించి నిత్య రాజ్యమును కొరకు వారసులుగా చేయట కొరకే ప్రభువైన క్రీస్తు వారు ఆ గొర్రెపిల్లగా ఆ బలిగా ప్రభువైన క్రీస్తు వారి లోకంలో అర్థించి ఆ శిలువ కార్యాన్ని జరిగించట వచ్చినాడు. ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ సాయంకాల సమయం నోరు తెరిచి ప్రభువుని ఆరాధించే బద్దులమై ఉన్నాం. ప్రభు ఈ వాక్యం దీవించిన గాక. ఈ సమయంలో మనము ఆరాధన ప్రవేశిస్తాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా ప్రభువుని ఆరాధిస్తూ రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభించండి. మీ వద్దకు మైక్ తీసుకొని వస్తాం.